హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు క్లాస్ వరకు మనం సిక్స్త్ క్లాస్ సోషల్‌లో ఉన్నటువంటి 18థ్ లెసన్ వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నిటిని కూడా లెసన్ వైస్ చూసాం కదండీ. యాక్చువల్లీ ఆ లెసన్స్‌ని అంటే రిమైనింగ్ 19, 20, 21 లెసన్స్‌ని కూడా కంటిన్యూషన్‌లో ఫినిష్ చేద్దాం అనుకున్నానండి. బట్ నాకు అస్సలు వీలవ్వలేదు. మా మదర్ హెల్త్ అస్సలు బాలేకపోవడం వల్ల నేను అంతకుముందు కూడా చాలా గ్యాప్ ఇచ్చి క్లాసెస్ స్టార్ట్ చేశాను. బట్ మళ్ళీ స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ తన హెల్త్ బాలేదు. సో, అందుకే నేను క్లాసెస్ ఆపేసానండి. చాలామంది టెలిగ్రామ్‌లో అండ్ కొంతమందయితే ఇన్‌స్టాలో కూడా చేశారు మెసేజెస్. సో, ఇదే రీజన్ వల్ల నేను క్లాసెస్‌ని చాలా గ్యాప్ ఇవ్వాల్సొచ్చింది. అండ్ ఇప్పుడైతే ఈ క్లాస్‌లో మనం 19థ్ లెసన్ అండ్ నెక్స్ట్ 2 క్లాసెస్‌లో 20, 21 లెసన్‌ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఏదో ఒక టాపిక్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్‌ని తీసుకొని ఫినిష్ చేసుకుందాం. వీలైనంత వరకు ఇంగ్లీష్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? 19థ్ లెసన్ వచ్చేసి భాష, లిపి మరియు గొప్ప గ్రంథాలు. సిక్స్త్ క్లాస్ సోషల్‌లో 19థ్ లెసన్ ఏంటండి? భాష, లిపి మరియు గొప్ప గ్రంథాలు. అందులో ఫస్ట్ పాయింట్, జీవరాశులన్నింటిలో మనుషులకు మాత్రమే భాష మాట్లాడేటటువంటి శక్తి ఉంది. అడవుల్లో ఆహారం సంపాదించే నాటి నుంచి మానవుడు భాషను ఉపయోగిస్తూనే ఉన్నాడు. మరి అనేక భాషలు ఎందుకున్నాయి? యాక్చువల్లీ ఇక్కడ రాసిన ప్రతి బిట్ కూడా అండి, నేను టెక్స్ట్ బుక్‌లో ఏదైతే హెడ్డింగ్స్ ఇచ్చారో, ఆ హెడ్డింగ్స్‌ని స్పెషల్‌గా మెన్షన్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అనిపించినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా రాసానండి. ఓకేనా? అండ్ చాలామంది అడుగుతున్నారు లెసన్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యాంశాలు అందులో అండ్ కొన్ని క్వెషన్స్ ఇచ్చారు కదా! మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ గానీ, వాటిలో నుంచి కూడా చెప్పండి అని. వాటిని నేను రాయలేను కదండీ! అండ్ ఇక్కడ ఇది చెప్పడం, ఇది నోట్స్ రాసి క్లాసెస్ చేయడమే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, వీలైనంత వరకు అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఫస్ట్ అయితే మనం ఓవరాల్‌గా ఒక క్లాస్ మొత్తం ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేసుకున్నాము అనే ఫీలింగ్ ఉండేలాగా ఇప్పుడైతే 19, 20, 21 లెసన్స్‌ని కూడా మనం ఫస్ట్ ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇందులో అనేక భాషలు ఎందుకున్నాయి? ఇందులో ఫస్ట్ పాయింట్, సహజీవనం చేసే ప్రజల మధ్య భాష అభివృద్ధి చెందింది. వారు దాహాన్ని తీర్చే సహజ పానీయాన్ని వాటర్ అని ఒక ప్రాంతంలో ఉండేటటువంటి అంటే ఒక ప్రాంతంలో సహజీవనం చేసేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి మధ్య భాష అనేది అభివృద్ధి చెందింది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకమైనటువంటి పదాలను వాడరు కదండీ! సో, అలా ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే కొందరు దాహాన్ని తీర్చేటటువంటి సహజ పానీయాన్ని వాటర్ అని, దూర ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు కొందరు నీళ్ళు అని, అండ్ అదే విధంగా ఇంకొందరు తన్ని అని పిలిచేవారు. ప్రజలు గుంపులుగా విడిపోయి, వలసపోయి వివిధ భాషలను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, సాంస్క్రిట్, చైనీస్, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబ్ ఇలా ఒక్కొక్క ప్రాంతంలో నివసించేటటువంటి వారు ఒక్కొక్క రకమైనటువంటి భాషలని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఒక ప్రాంతం వారి భాష మరొక ప్రాంతం వారికి తెలియకపోయినప్పుడు అవి స్వతంత్ర భాషలవుతాయి. ఓకేనా? ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఒక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాష మరొక ప్రాంతంలో ఉన్న వారికి తెలియకుండా పోయినప్పుడు అవి ఎలా మారతాయండి? స్వతంత్ర భాషలుగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు ఇవన్నీ కూడా ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు. ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు ఏమేమి ఇచ్చారండి ఇక్కడ? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు. నెక్స్ట్ సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నీ కూడా ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు. అండ్ అదే విధంగా సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ ఈ భాషలు వచ్చేసి ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినటువంటివి. భాషలు ప్రజలతో పాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి ఒక భాషా పదాలు మరొక భాషలోకి చేరుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదండీ! ఒక ప్రాంతంలో నివసించేటటువంటి వారు ఒక పదాన్ని అంటే ఏదైనా చెప్పాలనుకుంటే ఒక విషయాన్ని కో ఒక రకమైనటువంటి పదాలను ఉపయోగిస్తారు. ఇంకో ప్రాంతంలో ఇంకొక రకమైనటువంటి పదాల్ని ఉపయోగిస్తారు. సో, అలా భాషలు ప్రజలతో పాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అండ్ ఒక భాషా పదాలు ఏమవుతాయండి? ఇంకొక భాషలోకి చేరడం జరుగుతుంది. తెలుగు భాషలోకి అనేక భాషా పదాలు వచ్చి చేరాయి.
తెలుగు భాషలోకి అనేక భాషా పదాలు వచ్చి చేరాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ భాషలు చేరాయి అని గనుక చూసినట్లయితే సంస్కృతం, మరాఠీ, అరబ్బీ అండ్ పర్షియన్ పదాలు మన తెలుగు భాషలోకి చేరడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లిపి రచనలు. మనం భాషను లిపి ద్వారా చదువుతాము, రాస్తాము. భాషని దేని ద్వారా చదువుతాం, రాస్తామండి? లిపి ద్వారానే చదువుతాం, రాస్తాం. నెక్స్ట్ పాయింట్, మనం అనేక రకాల లిపులను వాడుతున్నాము. అందులో రోమన్ లిపి, ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ఆల్ఫాబెట్స్ అండ్ మెయిన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా రోమన్ లిపి. అండ్ హిందీ ఉంటుంది కదండి, సో అది వచ్చేసి దేవనాగరి లిపి. అండ్ నెక్స్ట్ అరబిక్, తెలుగు, తమిళ లిపి, ఇలాంటివన్నీ కూడా మనం వాడటం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మొదట్లో అక్షరాలకు బదులు బొమ్మలను ఉపయోగించి రాసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మొదట్లో వేటిని ఉపయోగించి రాసేవారంటే అక్షరాలకి బదులు బొమ్మలను ఉపయోగించి రాసేవారు. అది ఎలా? ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక మేక పరిగెత్తుతుంది అని చెప్పేసి చెప్పడానికి ఎలా రాసేవారండి? ఒక బొమ్మను వేసి పక్కనే పరిగెత్తుతున్నటువంటి కాళ్ళ బొమ్మని కూడా వేసేవారు. అలా ఒక మేక పరిగెత్తుతుంది అని చెప్పడానికి వారు రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, 4000 సంవత్సరాల క్రితం సింధు లోయ ప్రజలు ఇలా బొమ్మల లిపినే వాడేవారు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి? 4000 సంవత్సరాల క్రితం ఎవరు? సింధు లోయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి బొమ్మల లిపినే వాడేవారు. అండ్ నెక్స్ట్ పాయింట్, స్వాహిలి. స్వాహిలి అనేటటువంటి భాష ఆఫ్రికాకు చెందినటువంటి భాష అండి. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు భారతదేశంలో వాడుతున్నటువంటి అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి. మనం భారతదేశంలో చాలా రకాల భాషలు అండ్ వాటికి సంబంధించినటువంటి లిపులు ఉన్నాయి కదండి. సో వాటన్నింటికి కూడా అంటే అనేక లిపులకు మూలం ఏంటి అంటే ఒకప్పుడు అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి. ఏ లిపి? బ్రాహ్మీ లిపి. ఇది ఎవరు ఉపయోగించినటువంటిది? అశోకుడు ఉపయోగించినటువంటి లిపియే బ్రాహ్మీ లిపి. సో ఇప్పుడు భారతదేశంలో వాడుతున్నటువంటి అనేక లిపులకు మూలం ఏంటి? అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి అని చెప్పవచ్చు. దేవనాగరి, తెలుగు, తమిళం వీటికి సంబంధించినటువంటి లిపులు అన్నీ కూడా వేటి యొక్క మూలం అండి? బ్రాహ్మీ లిపి యొక్క మూలం. నెక్స్ట్ పాయింట్, పురాతన శిలాశాసనాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని బట్టిప్రోలు స్తూపంలో ఉంది. పురాతన శిలాశాసనాలలో ఒకటి ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో బట్టిప్రోలు స్తూపంలో ఉంది. మరి ఇది ఎన్ని సంవత్సరాల పూర్వానికి చెందింది అంటే సుమారు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటికి చెందినటువంటిది. ఏంటి? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో బట్టిప్రోలు స్తూపంలో ఉన్నటువంటి శిలాశాసనము సుమారు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటికి చెందినటువంటిది. ఇంతవరకు మనము అనేక భాషలు ఎందుకున్నాయి, లిపి, రచనలు ఏంటి అని చెప్పేసి చూసాం కదండి. అయితే మరి దేని మీద రాసేవారు? వారు ఎలాంటి భాషల్ని, ఎలాంటి లిపిని ఉపయోగించారో తెలుసుకున్నాము. సో మరి వారు దేని మీద రాసేవారు అంటే మొదట్లో గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు. కొందరు కుండల మీద గీస్తూ రాసేవారు. మొదట్లో వేటిపైన రాసేవారండి? గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు. కొందరైతే కుండల మీద గీస్తూ కూడా రాసేవారు. అశోకుని యొక్క కాలంలో రచించినటువంటి శిలాశాసనాలు నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎవరి కాలంలో రచించినటువంటి శిలాశాసనాలండి? అశోకుని కాలంలో రచించినటువంటివి. నెక్స్ట్ పాయింట్, దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి దానిపైన ఘటంతో రాసేవారు. ఎక్కడండి? దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేటిని కొలతలతో కత్తిరించేవారు? తాటి ఆకులను. మరి అలా కత్తిరించి వాటిపైన దేంతో రాసేవారంటే ఘటంతో రాసేవారు. అలా రాసి దానికి నల్ల రంగు సిరాని పూసేవారు. ఏ రంగు సిర? నల్ల రంగు సిరాని పూసేవారు. నెక్స్ట్ పాయింట్, ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో పెరిగేటటువంటి భూర్జపత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు. మనం చెట్ల బెరడును కూడా ఉపయోగించేవారని చెప్పుకున్నాం కదండి. సో ఆ విధంగా చూస్తే ఉత్తర భారతదేశంలోని హిమాలయాలలో పెరిగేటటువంటి భూర్జపత్రాలు ఉంటాయి కదా, వాటి యొక్క చెట్ల బెరడు పొరలను
కాగితంలాగా ఉపయోగించి కూడా రాసేవారు. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ పద్యాలు, పాటలు, సామెతలు, కథలు ఒక తరం నుంచి మరొక తరానికి చేరుతూ మౌఖికంగా నిలిచి ఉన్నవి. ఇలాంటి వాటిని మౌఖిక సాహిత్యం అంటారు. మరి మొట్టమొదటి సాహిత్యం ఏది అంటే ఈ మౌఖిక సాహిత్యమే. ఓకేనా? వేదాలు, ఇందులో ఫస్ట్ పాయింట్ వేదాలు కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే బోధించారు. ఇది 3000 సంవత్సరాల కాలం పాటు మరవకుండా కాపాడారు. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మౌఖిక సాహిత్యం అని చెప్పేసి. అప్పట్లో లిపి కానీ గ్రంథాలు కానీ ఏమీ లేవు, అంటే రాయడం అనేది లేదు కాబట్టి ప్రతిదీ కూడా ఒకరి నుంచి మరొకరు నేర్చుకొని దాన్ని మౌఖిక రూపంలోనే బోధించడం, అదేవిధంగా మరచిపోకుండా కాపాడుతూ వచ్చారు. మరి ఎన్ని సంవత్సరాలు కూడా అంటే 3000 సంవత్సరాల కాలం పాటు వేదాలని మరవకుండా కాపాడారు. నెక్స్ట్ పాయింట్ ఈ విషయం ఎలా ప్రారంభమైందో ఋగ్వేదంలో ఆసక్తికరమైనటువంటి మంత్రం ఉంది. విశ్వం అనేది ఎలా ప్రారంభమైందో అనే విషయం తెలిపేటటువంటి అంశం ఋగ్వేదంలో ఒక ఆసక్తికరమైనటువంటి మంత్రం రూపంలో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి నాసదీయ సూక్త ఋగ్వేదం నుండి అని చెప్పేసి. సో అది నేను ఇక్కడ రాయలేదు, బట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. నాసదీయ సూక్త ఋగ్వేదం అని ఇచ్చారండి. అదేంటంటే ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో, దేని నుంచి సృష్టి అయిందో? దేవుళ్ళు విశ్వం ఆవిర్భవించిన తర్వాతే ప్రత్యక్షమైనారు. దేనిలోంచి ఈ విశ్వం ఆవిర్భవించిందో ఎవరికి తెలుసు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భగవంతుడు సృష్టించిందేనా కాదా? ఈ జగత్తుకు నిర్వాహకుడు సమున్నత స్వర్గంలో ఉంటాడు. ఆయన ఒక్కడికే తెలిసి ఉండాలి, లేదా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. ఇలా ఋగ్వేదంలో ఉన్నటువంటి నాసదీయ సూక్తాన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గొప్ప ఇతిహాసాలు రామాయణం, మహాభారతం. ఇందులో ఫస్ట్ పాయింట్ ప్రతి దేశానికి తనదైనటువంటి ఇతిహాసం ఉంటుంది. భారతదేశానికి 2 ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు ఉన్నాయి. మరి అవి ఏంటంటే రామాయణం, మహాభారతం. ఇక్కడ ఫస్ట్ రామాయణం గురించి చూస్తే రామాయణం అనేది ఒక కావ్యం కదండి. సో ఈ రామాయణ కావ్యం అనేది ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పరిపాలకుడి గురించి వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ రామాయణం ప్రకారము అంటే రామాయణ కావ్యం దేని గురించి వివరిస్తుందండి? ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పరిపాలకుడు, వీరి గురించి వివరించడం జరుగుతుంది. అయితే వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని ఆది కావ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరు రాసినటువంటి రామాయణం అండి? వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని ఆది కావ్యంగా చెప్పుకుంటారు. నెక్స్ట్ పాయింట్ ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగినటువంటి 100ల కొద్దీ చిన్న చిన్న కథలు కలిగినటువంటి కావ్యంగా దేన్ని చెప్పుకుంటారంటే మహాభారతాన్ని. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగి అండ్ అదేవిధంగా 100ల కొద్ది చిన్న చిన్న కథలు కలిగినటువంటి కావ్యంగా మహాభారతాన్ని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అండి, మహాభారతాన్ని వీధి భాగవతులు చెప్పేవారు. అయితే వ్యాస మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రాయడం జరిగింది. ఇతిహాసాలు 1600 సంవత్సరాల క్రితం గ్రంథస్థ రూపం దాల్చాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఏదైనా సరే మౌఖిక రూపంలోనే ఉంది. వేదాలు వచ్చేసి 3000 సంవత్సరాల పాటు మర్చిపోకుండా వాటిని కాపాడి తర్వాత గ్రంథస్థం చేశారండి. సో ఇక్కడ ఇతిహాసాలు 1600 సంవత్సరాల క్రితం గ్రంథస్థ రూపం దాల్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతక కథలు. గౌతమ బుద్ధుని జన్మల గూర్చినటువంటి కథలను జాతక కథలు అంటారు. నెక్స్ట్ పాయింట్ వీటిని 1600 నుంచి 1800 సంవత్సరాల క్రితం సంకలనం చేశారని భావిస్తారు. వీటిని గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి జన్మలను గూర్చిన కథలు ఏవైతే ఉన్నాయో వాటిని జాతక కథలు అంటారు కదా. సో ఈ జాతక కథలు 1600 నుంచి 1800 సంవత్సరాల క్రితం సంకలనం చేశారని భావిస్తారు. అయితే ఇక్కడ కీసా గౌతమి కథ అని చెప్పేసి ఒకటి ఇచ్చారండి, అది ఇక్కడ నేను రాయలేదు, ఇప్పుడు చెప్తాను. బుద్ధుని గురించినటువంటి ప్రసిద్ధమైన కథను ఇక్కడ చెప్పుకుందామని చెప్పేసి బాక్స్లో ఇచ్చారు. ఎవరైనా టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసింది. అనగనగా కీసా గౌతమి అనే ఒక మహిళ ఉండేది. ఆమె కుమారుడు చనిపోయాడు. ఆమె చాలా విచారానికి లోనై తన
పిల్లవాడిని ఎత్తుకొని వీధుల్లో తిరుగుతూ తన పిల్లవాడిని బతికించమని వేడుకుంటుంది. దయగల ఒక ఆసామి ఆమెను బుద్ధుని వద్దకు తీసుకొని పోయాడు. ఒక దోసెడు ఆవాల గింజలను తీసుకొని నా వద్దకు రా, నీ కుమారుణ్ణి బ్రతికిస్తాను అని బుద్ధుడు ఆమెకు చెప్పాడు. కీసా గౌతమి ఆనందపరవశురాలై ఒక్కసారిగా బయలుదేరబోయింది. బుద్ధుడు ఆమెను నమ్రతగా ఆపి ఆమెతో, నువ్వు తీసుకురాబోయే ఆవగింజలు ఎవరూ మరణించిన ఇంటి నుంచే తేవాలి అని చెప్పేసి చెప్పాడు. కీసా గౌతమి ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడి వారు వాళ్ళ ఇంటిలో తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, భర్త, భార్య, పిల్లలు, మామలు, అత్తలు, తాతలు, అవ్వలు మొదలైన వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పేసి తెలిపారు. సో విషాదంలో ఉన్న తల్లికి బుద్ధుడు ఎటువంటి బోధన చేయడానికి ప్రయత్నించాడో మనం ఈ కథ నుండి తెలుసుకోవచ్చును. ఓకేనా? ఇది వచ్చేసి కీసా గౌతమి లేదా కీసా గౌతమి కథ అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తమిళ సంగమ వాగ్మయం. ఇందులో ఫస్ట్ పాయింట్, పూర్వం దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాషను మాట్లాడేవారు. సంగమ వాగ్మయం. సంగమ వాగ్మయం అంటే అర్థం ఏంటంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసినటువంటి పద్యాలు అని అర్థం. సంగమ వాగ్మయం అంటే అర్థం ఏంటండి? అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసినటువంటి పద్యాలనే సంగమ వాగ్మయం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, వైద్య శస్త్రచికిత్స రంగాలలోని విశిష్ట గ్రంథాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, పరిశోధకులు రకరకాల మూలికలు, ఆకులు, గింజలు వంటి వస్తువులను సేకరించి మందులను తయారు చేసి అవి ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో తెలిపేలా రాసినటువంటి ఒక గ్రంథమే చరక సంహిత. నెక్స్ట్, శస్త్రచికిత్సల గురించి తెలిపేటటువంటి గ్రంథమే సుశ్రుత సంహిత. ఈ రెండు గ్రంథాలు కూడా ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంథాలు. ఆది గ్రంథాలు అంటే మొదటి గ్రంథాలు. నెక్స్ట్ పాయింట్, ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. అయితే ఇందులో భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పాడు. ఎవరు చెప్పారండి? ఆర్యభట్ట భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి, అంతేకాని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పారు. ఎవరు చెప్పారు? ఆర్యభట్ట. అయితే ఆర్యభట్ట గణితంలో దశాంశ పద్ధతిని, స్థానపు విలువలను, సంఖ్యామానాన్ని కనుగొన్నారు. గణితంలో దశాంశ పద్ధతిని, స్థాన విలువలను అండ్ అదేవిధంగా సంఖ్యామానాన్ని కనుగొన్న వారు ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్ పాయింట్, పూర్వం రోమన్లు 102ని CII అని రాసేవారు. ఇది వచ్చేసి రోమన్ నెంబర్స్ మనందరికీ తెలుసు. అయితే 127ని CXXVII అని చెప్పేసి రాసేవారు. మనందరికీ తెలుసు కదండి రోమన్ నెంబర్స్ ఎలా అంటే, ఇక్కడ C అంటే 100 అని, X అంటే 10 అని, V అంటే 5 అండ్ I అంటే 1 అని. సో ఈ విధంగా 127ని రాసేవారు. అండ్ ఇదే విధంగా ఏ నెంబర్నైనా కూడా రోమన్ నెంబర్స్లోనే రాసేవారు. అయితే ఇదంతా ఒక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే మనం ఏ నెంబర్ని రాయాలన్నా సరే దానికి సింబాలిక్గా ఏ ఆల్ఫాబెట్ని యూజ్ చేస్తాం అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా గందరగోళాన్ని సృష్టించేది. కానీ దశాంశ పద్ధతి స్థాన విలువల ద్వారా పై సంఖ్యలను 102, 127గా రాయవచ్చు. మరి ఈ దశాంశ పద్ధతిని, స్థాన విలువల గురించి, అదేవిధంగా సంఖ్యామానం గురించి అంటే వాటిని కనుగొన్నది ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్, సంస్కృత సాహిత్యము. ప్రాచీన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ మేధావులలో పాణిని ఒకరు. ఎవరు? పాణిని. వీరిలో ఒకరు. ప్రాచీన భారతదేశానికి చెందిన ప్రముఖ మేధావుల్లో పాణిని ఒకరు. ఇతను సంస్కృత భాషలో అష్టాధ్యాయి అనేటటువంటి వ్యాకరణానికి చెందిన గ్రంథాన్ని రాశారు. పాణిని ఏం రాశారండి? అష్టాధ్యాయి. మరి అష్టాధ్యాయి ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో. మరి అష్టాధ్యాయి అంటే దేనికి సంబంధించినటువంటి గ్రంథం? వ్యాకరణానికి చెందిన గ్రంథము. నెక్స్ట్ పాయింట్, పాణిని రాసినటువంటి గ్రంథంపై పతాంజలి సుదీర్ఘ వాక్యను రాశారు. పాణిని రాసిన అష్టాధ్యాయి ఏదైతే ఉందో సో ఆ గ్రంథం పైన పతాంజలి సుదీర్ఘ వాక్యను
రాశారు. నెక్స్ట్ పాయింట్, కుషానుల కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్రను తెలుపుతూ బుద్ధ చరితము రాయడం జరిగింది. అయితే ఈ బుద్ధ చరితమునే సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యముగా పేర్కొంటారు. నెక్స్ట్ పాయింట్, రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని అమరసింహుడు. అమరసింహుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడండి? రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో. సో ఈ అమరసింహుడు అమరకోశము అనేటటువంటి ఒక సంస్కృత నిఘంటువును రాశారు. నెక్స్ట్, భాష అనేటటువంటి ఒక నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలను రాశారు. ఎవరు? భాష. ఇతనొక నాటకకర్త. వేటి ఆధారంగా 13 నాటకాలు రాశారంటే రామాయణ మహాభారతాల ఆధారంగా. నెక్స్ట్, కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి నాటకం రాశారు. ఎవరండి? కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమను వర్ణిస్తూ అతను రాసినటువంటి నాటకం ఏంటి? అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్, శూద్రకుడు రాసినటువంటిది మత్స్యకటికం. మరి ఈ మత్స్యకటికం దేన్ని వివరిస్తుందంటే పట్టణ జీవితాలకు సంబంధించినటువంటి వర్ణనను తెలపడం జరుగుతుంది. ఏంటి? మత్స్యకటికం అనేటటువంటి గ్రంథం. ఎవరు రాశారు? శూద్రకుడు. ఇవి వచ్చేసి 19th లెసన్లో ఉన్నటువంటి బిట్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో 20th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అన్నిటిని కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.